సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేటి తరం అంకుర పరిశ్రమలు స్థాపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే లక్ష్యంగా ఆ దిశగా అడుగులేస్తున్నారు. కానీ సరైన ప్రణాళిక లేక ఆదిలోనే అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది టై గ్లోబల్ అనే సంస్థ. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు అంకుర పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్న యువతకు అండగా ఉంటామంటున్న టై గ్లోబల్ చైర్మన్ మురళి బుక్కపట్నంతో చిట్ చాట్. ఇంజనీరింగ్తో పాటు ఇతర ఉన్నత విద్య పూర్తి చేసిన చాలామంది యువత ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్నారు. అందులో కొంతమంది మాత్రం సొంతంగా అంకుర పరిశ్రమలు స్థాపించాలని ఎంతో ఉత్సాహంతో ఉంటున్నారు. కానీ వాళ్ళకు సరైన మార్గనిర్దేశకం లేక వెనుకబడిపోతుంటారు. ఒకవేళ సాహసించి అంకుర పరిశ్రమ స్థాపించినప్పటికీ వాళ్ళకు సరైన ప్రోత్సాహం లేక కూడా వెనుకబడుతుంటారు. అయితే ఇలాంటి వాళ్ళ కోసమే టై గ్లోబల్ వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రస్తుతము టై గ్లోబల్ చైర్మన్ మురళి బుక్కపట్నం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకుందాం. ఈ టై గ్లోబల్ ఏ విధంగా అంటే ప్రస్తుతం అంకుర పరిశ్రమలకి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పి మురళి బుక్కపట్నం గారు చెప్తున్నారు. అయితే ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తుందని తెలుసుకోవడానికి ఆయన అడిగి మరొక తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, మురళి బుక్కపట్నం గారు, ఇప్పుడు టై గ్లోబల్ అనే అసలు ఏంటిది, ఆ సంస్థ గురించి మొదట మనం వివరాలు తెలుసుకుందాం. 1992లో ఏజే పటేల్ అనే వ్యక్తి యుగాండా జెనోసైడ్ జరిగినప్పుడు, అతను యాక్చువల్గా యుగాండాలో పుట్టిన వ్యక్తి, భారత సంతతికి చెందిన వ్యక్తి. అక్కడ జెనోసైడ్లో మొత్తం ఆస్తి నష్టం అంతా జరిగిన తర్వాత అతను పారిపోయి గుజరాత్కి వచ్చి 1-2 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి ఏదో ప్రయాసపడి అతను యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఇంటెల్ చిప్స్ తయారు చేసే సంస్థకు ఈ ప్యాకేజింగ్ సప్లై చేస్తా అతనికి ఈ భారత సంతతికి చెందిన వాళ్ళనందుని, అంటే గ్రేటర్ ఇండియా, నాట్ జస్ట్ ఇండియా, ఇది బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇండియా, ఈ సంతతికి చెందిన వారందరూ ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ మనం ప్రోత్సహించాలి అంటే ఎలా వీళ్ళందరినీ ఒక సమూహంగా కిందకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో 1992లో జరిగిన ఒక స్మాల్ ఐడియా ఈజ్ ది జెనసిస్ ఫర్ దిస్ గ్రేట్ గ్లోబల్ ఆర్గనైజేషన్ కాల్డ్ TIE. TIEకి గ్లోబల్ చైర్మన్గా అయ్యారు కదా, ఎలా సక్సెస్ అయ్యారు మీరు? ఐ థింక్ ఒకటి మా నాన్న బ్లెస్సింగ్స్, మా అమ్మ ప్రోత్సాహం, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన రూట్స్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నేను హిందూపూర్ అనే ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన వ్యక్తిని, అనంతపూర్ జిల్లా. మీ అందరికీ తెలుసు, అనంతపూర్ రాయలసీమలో అతి పేద జిల్లా. అటువంటి జిల్లా నుంచి వచ్చి ఈరోజు నేను ఇంత పెద్ద సంస్థకు ఒక గ్లోబల్ చైర్మన్గా ఉన్నాను అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనేది మనకు తెలిసినది అనమాట. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను ఈ సంస్థకు దాదాపు 10-12 ఏళ్ళుగా ఒక వాలంటీర్గా, టై హైదరాబాద్కు ప్రెసిడెంట్గా 2 ఏళ్ళు పనిచేశాను. ఈ ఆర్గనైజేషన్ వైస్ చైర్మన్గా 2 సార్లు చేశాను. గ్లోబల్ ట్రస్టీలో ఒక 6 years, అంటే దిస్ మై 6th year ఉన్నాను. ఆ విధంగా మనం ఏదైనా ఒక సాధించాలి అనుకున్నప్పుడు పట్టు వదలకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద మనము శ్రద్ధ పెడితే తప్పకుండా విజయం సాధిస్తామనే దానికి నా యొక్క ఈ అవరోహణ ఒక ఉదాహరణ. ఓకే సార్, ఈ టై గ్లోబల్ అంటే యాక్టివిటీస్ ఏంటి సార్? ఎక్కడ దీని ప్రధాన కేంద్రం ఉంది? మీరు అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎంకరేజ్ చేసే విధంగా కూడా మా కార్యకలాపాలు ఉంటాయని చెప్పి అసలు టై యొక్క బ్యూటిఫుల్ ఇదండి. మా యొక్క మిషన్ అండ్ విజన్ ఈస్ క్రియేషన్ ఆఫ్ వర్చువస్ సైకిల్ ఆఫ్ వెల్త్ బై ఫాస్టరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా 10 మందికి వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఇదనమాట. అంటే చాలామంది మేము బీదలకు ఈ అన్నదానం చేయడము, బట్టలు, వీ ఫీల్ దట్ సొసైటీలో ఉన్న ఏ కష్ట నష్టాలు కానీ మనం తీరాలి అంటే ఆ సొసైటీ ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా ఏ విధంగా ఆ సొసైటీ ఆర్థికంగా పడగలదు అంటే ఓన్లీ త్రూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అది చిన్న కుటీర పరిశ్రమ కావచ్చు, లేకపోతే పెద్ద 10,000 మందికి జాబ్ ఇచ్చే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ కావచ్చు. కానీ దిస్ ఈజ్ ఓన్లీ డన్ త్రూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. భగవంతుని తర్వాత ఒక సృష్టించగలిగే శక్తి ఉంది అంటే అది ఒక ఆంటర్‌ప్రెన్యూర్కి మాత్రమే ఉందండి. ఎందుకంటే ఒక ఆలోచన ఉంటుంది మన మైండ్లో, ఆ ఆలోచనని దాన్ని ఒక రూపకల్పన చేసి
ఆ రూపకల్పన ద్వారా 10 మందికి లబ్ధి పొందే విధంగా చేకూర్చే శక్తి సామర్థ్యాలు ఒక ఆంట్రప్రెన్యూర్కే ఉంటుంది. కాబట్టి ఆంట్రప్రెన్యూర్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్, ఈజ్ ద క్రియేటర్. దాని ద్వారా సొసైటీని ఆర్థికంగా ఏ విధంగా మనం పైకి తీసుకురావచ్చు అనేది ఈ సంస్థ యొక్క ఉద్యోగం. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఇట్లా మెంబర్షిప్ సభ్య దేశాలు ఎంతమంది, ఆ విధంగా దానికి సంబంధించిన అవర్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ శాంటా క్లారా, కాలిఫోర్నియా అండి. ఇది 33 ఏండ్ల సంస్థ. 1992లో అవర్బిచ్చింది. మాది సిలికాన్ వ్యాలీలో ఉన్న చాప్టర్, వి కాల్ ఇట్ అవర్ మదర్షిప్. ఈరోజు 16 దేశాల్లో ఉన్నాము. కొత్తగా మన జూలైలో ఇస్తోనియా కూడా వెళ్ళొచ్చాము. ఇస్తోనియా ప్రెసిడెంట్తో సంభాషణ చేశాము. నౌ వీ హ్యావ్ ఏ కొలాబరేషన్ విత్ ది ఇస్తోనియా ఆంట్రప్రెన్యూర్షిప్ సొసైటీ. అక్కడ ఇంకొక ఆ విధంగా దాదాపు 67 చాప్టర్లు ఈరోజు మాకు ఉన్నాయి. దాదాపు 2,50,000 మంది ఆంట్రప్రెన్యూర్ల యొక్క సముదాయం కలిగిన సంస్థ ఈరోజు. ఓకే. దీంట్లో దాదాపు 4,000 మంది వాట్ వీ కాల్ ఎస్ చార్టర్ మెంబర్స్ అండి. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, మీరు వినోద్ కోస్లా కానీ, శాంతను నారాయణ్ కానీ, లేకపోతే బిల్ గేట్స్ కానీ, ఇండియాలోకి అయితే దీప్ కల్రా కానీ, సంజీవ్ బిఖ్చందాని కానీ, లేకపోతే మన హైదరాబాద్లో శ్రీనిరాజు కానీ, ఈ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఇటువంటి వ్యక్తులు మా చార్టర్ మెంబర్సు. అటువంటి సముదాయము ఈ ఆర్గనైజేషన్ ఉంది. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఇన్ దట్ వే. ఓకే సార్, ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే చాలామంది ఇప్పుడు బీటెక్ చదువుకున్న యువత కానీ, మిగతా సాంకేతిక విద్య, ఉన్నత విద్య ఎవరు పూర్తి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే ఒకరి కింద మనం పనిచేయడం ఎందుకు, మనమే స్టార్ట్ చేద్దాము, మనమే ఒక రోల్ మోడల్గా ఉందామనేది ఒక ఆశతో వస్తున్నారు. కానీ వాళ్ళకు సరైన గైడెన్స్ లేదు. సరైన అంటే ముఖ్యంగా ఆలోచన ఉన్నప్పటికీ దానికి కొంత పెట్టుబడి అవసరం, కొంత మార్కెటింగ్ అవసరం ఉంటుంది. కరెక్ట్. అవి లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. అలాంటి వాళ్ళకు TIE ఎలా సపోర్ట్ చేస్తుంది? మొట్టమొదటిగా ఈ ఆంట్రప్రెన్యూర్స్ ఎవరైతే ఆంట్రప్రెన్యూర్ కావాలి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్న ఏ టై సంస్థను కాంటాక్ట్ చేసినా కూడా వాళ్లకు మేము ఒక మెంటర్ని ఇస్తామన్నమాట. సో ఈ మెంటర్ అనే వ్యక్తి ఎవరంటే, కష్టపడి ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి, దెబ్బలు తిని లేకపోతే వాళ్ళు నానా బాధలు పడి వాళ్ళు ఈరోజు ఒక 200 మందికి కావచ్చు, ఒక 2,000 మందికి కావచ్చు, ఒక 20,000 మందికి కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు పెరిగిన ఆంట్రప్రెన్యూర్స్. వాళ్ళను వీళ్ళకు జత కలిపి, బాబు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఐడియా ఏంటి అనే వాళ్ళ కూర్చొని ఒక దాదాపు 1 గంట 2 గంటలు కూర్చొని వాళ్ళకు మార్గదర్శక ఇది కల్పించి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మనం ముందుకు తీసుకుపోయేది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు వచ్చినప్పుడు ఈ మెంటర్ అనే వ్యక్తి వాళ్ళే సొంతంగా కాఫీ కొనిచ్చి వాళ్ళకు కూర్చొని వాళ్ళ యొక్క సాధక బాధలు విని వాళ్ళని పంపిస్తారనమాట. సో ఇట్స్ సచ్ ఏ గివింగ్ బ్యాక్ ఆర్గనైజేషన్ ఈ టై అనేది. రైట్. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న ఈ తెలుగు సంతతికి చెందిన ఎనీ ఆంట్రప్రెన్యూర్ ఎవరైతే ఆంట్రప్రెన్యూర్ కావాలనుకుంటున్నారో, నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళని మీరు దగ్గరలో ఉన్న మీ టై చాప్టర్కు, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 చాప్టర్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఒక చాప్టర్ ఉంది, మన వైజాగ్లో ఒక చాప్టర్ ఉంది, హైదరాబాద్లో దగ్గర. సో ఈ 3 చాప్టర్లో మీరు ఎవరో ఒకరిని సంప్రదించి మీ యొక్క ఐడియాను వాళ్ళకు తెలియపరిచి ఏది చేయాలనుకుంటున్నారు. చాలాసార్లు ఏమవుతుందంటే, మన దగ్గర ఉన్న వ్యక్తులు చాలా తొందరపాటుగా ఈ ఐడియా ఏదో మనకు లక్షల్లో కోట్లు సంపాదించి పెట్టేస్తుందని ఒక తొందరగా ఉంటారన్నమాట. కానీ ఆ ఐడియాలో నేను 24 గంటలు కష్టపడగలను అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఆ డిసైడ్ చేసుకోవనేదే చాలా కష్టమైన ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఆ వడపోసి వాళ్ళని కాచి, బాబు నువ్వు ఇది చేయగలవు చేయలేవు అని ఖచ్చితంగా ప్రైమరీ స్టేజ్లో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి చెప్పగలరు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆ ఎక్స్పీరియన్స్, వీళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ నేను నది దాటాలి, నేను ఆ నావలో నేను ప్రయాణం చేసి దాటిన వ్యక్తి నీకు చెప్పగలడు ఆ నీటి యొక్క ఉధృతం ఏంటి, అలలు ఎలా వస్తాయి, నువ్వు ఏ విధంగా నువ్వు ఆ తెప్పను నువ్వు చేయగలిగితే నువ్వు ముందుకు ఆ ఒడ్డుకు చేరుతావు అనే చెప్పగలిగే శక్తి వీళ్ళకు ఉంటుంది. కానీ ఎవరన్నా ఏమనుకుంటారు, ఆ తెప్ప చూడ ఈజీగా మనము వెళ్ళిపోవచ్చు అటుపోగా అనుకున్నంత ఈజీ కాదు. కానీ ఆ కష్టాలు చెప్పే ఇది వీళ్ళకు మెంటర్. ఈ మెంటర్స్ ఆ మెంటరింగ్ చేసి
వాళ్ళని దగ్గరికి ఆ నది ఒడ్డుని చేర్చే బాధ్యతను కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకే సార్. కొంతమంది దగ్గర ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు ఉండవు. Correct. అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి, టెక్నాలజీ పరంగా కానీ లేదంటే ఇతర వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతమైన ఆలోచన ఉంటాయి, కానీ జీరో ఇన్వెస్ట్మెంట్. Correct. అలాంటి వాళ్ళకి టై ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఐడియాస్ ఆర్ డైమండ్ డజన్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఐడియా ఉంటుంది, కానీ ఆ ఐడియా ఎదుటి వాని జోబులో ఉన్న డబ్బులు అతని జోబులో నుంచి వాడు చేయబెట్టి నీ జోబులో వాడు ట్రాన్స్ఫర్ చేయగలడా లేదా నీ ఐడియా ద్వారా అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఆ ప్రక్రియ జరిగిన తర్వాత మాకు టై ఏంజల్స్ అని ఒక సంస్థ ఉంది. టై ఏంజల్స్ ఒక హైదరాబాదు, ఒక వైజాగ్ వీళ్ళే కాకుండా మన ఇండియాలో ఉన్న దాదాపు 29 చాప్టర్లకు సంబంధించిన మెంబర్లందరూ దీంట్లో ఉన్నారు. సో ఆ ఐడియా ఇది డబ్బులు ఇవ్వగలదు. ఒకటి శ్రీకాంత్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ డబ్బులు పెడుతున్నాడు అంటే వాడు ఫ్రీగా ఏం పెట్టాడు, వానికి ఏదో ఒక లాభాపేక్షతోనే వాడు పెడతాడనమాట. సో నాకు రిటర్న్ ఇవ్వగలదు, ఈ ఐడియా నాకు రిటర్న్ ఇవ్వగలదు అని అతనికి నమ్మకం కలిగినప్పుడు నీ దాంట్లో డబ్బులు పెడతారు. మీరు ఏదో టై అనే సంస్థకు మీరు వచ్చేస్తున్నారు, మీరు రాగానే మెంబర్షిప్ తీసుకోగానే మీకు డబ్బులు పెట్టేయాలంటే అది జరగదు. మీరు సాటిస్ఫై చేయాలి, మీరు కష్టపడగలరు అనే ఒక నమ్మకం కలిగించాలి ఎదుటి వ్యక్తికి. ఒకసారి ఈ ఐడియా పనిచేయట్లేదు అంటే ఈ ఐడియాని మీరు వేరే ఐడియా కింద మలుచుకునే శక్తి మీకు ఉంది అనేది కూడా మీరు ఆ ఎదుటి వ్యక్తికి తెలియపరచాలి. సో ఒకటి, యూ హ్యావ్ టు షో దట్ యు ఆర్ ఫ్లెక్సిబుల్, యు ఆర్ అడాప్టబుల్, యు ఆర్ కోచబుల్. ఈ మూడు ఆ ఎదుటి వ్యక్తికి ఆ నమ్మకం కలిగినప్పుడు అతను మీ మీద ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే చేయడు కదా. ఓకే సార్, అది ఇంపార్టెంట్. టై చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాప్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఏ వింగ్కి ఉన్నాయి? అంటే ఓన్లీ ఎంటర్ప్రీనర్స్ కన్నా ఇంకా వేరే? మన టై వచ్చి ప్యూర్లీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన ఇదే. కాకపోతే టై ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లోనే మేము ఈరోజు 5 గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఒకటి టై ఉమెన్, అంటే వీ వాంట్ టు ఎంకరేజ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అక్రాస్ ది బోర్డ్, రైట్. అది ఈరోజు అది మన హైదరాబాద్ చాప్టర్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాము. ఈరోజు అది గ్లోబల్ ప్రోగ్రామ్ కింద దాదాపు 66 కంట్రీస్లో దాదాపు 10,000 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని టచ్ చేసిన ప్రోగ్రామ్ టై ఉమెన్. నెక్స్ట్ టై యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ చదువుతున్న విద్యార్థులకు వాళ్ళను ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేయాలి, వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఒక ఆకాంక్షతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ టైయూ ప్రోగ్రామ్. మూడోది TYE ప్రోగ్రామ్ అని, టై యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇది 9th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ ఉన్న విద్యార్థులకు వాళ్ళకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అంటే మనం ఒక బీజాన్ని వాళ్ళ మనసులో నాటుతున్నాం. వాళ్ళు ఏదో ఈరోజు 9th గ్రేడ్ ఉన్న విద్యార్థి ఈరోజు అయిపోవాలని అనుకో, కానీ అతను ఆంటర్‌ప్రెన్యూర్ కింద ఆలోచించాలి. విద్యార్థి దశ నుంచి వాళ్ళలో ఏ విధంగా నేను ఒక ప్రాబ్లంని చూస్తే నాకు ప్రాబ్లం అనేసి ఎవరన్నా కానీ బజార్లో ఏది ప్రాబ్లం అని చెప్పగలరు, కానీ ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ చెప్పగలిగే వ్యక్తి ఉండాలి. ఆ మైండ్ సెట్ మనం డెవలప్ చేయాలి. ఆ సొల్యూషన్ చెప్పే మైండ్ సెట్టే ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్. దాన్ని డెవలప్ చేయడం కోసం మనం TYE ప్రోగ్రామ్ చేస్తాం. దెన్ ద ఫోర్త్ వన్ ఇస్ ది టై నర్చర్ అని. ఈ ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళకు దాదాపు 4 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళని ఒక క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళకు వివిధ సబ్జెక్టులు నేర్పిస్తూ మీరు డిజైన్ థింకింగ్ కానీ, గో టు మార్కెట్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే క్రిటికల్ థింకింగ్ కానీ, ఒక ప్రపోజల్ ఏ విధంగా రాయాలి, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళని ఈ 4 నెలల నుంచి 6 నెలల వరకు ఒక బూట్ క్యాంప్ పద్ధతిలో వాళ్ళని తీసుకెళ్తారు అనమాట. దట్ ఈస్ అ టై నర్చర్ ప్రోగ్రామ్. ఈ విధంగా వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వీళ్ళు డబ్బులు తీసుకోగలరు అని నమ్మకం కలిగినప్పుడు వాళ్ళని టై ఏంజల్స్ సముదాయించి వాళ్ళకు ఏంజల్స్ ద్వారా డబ్బులు పెట్టి వాళ్ళని పనికి తీసుకెళ్లే దీంట్లో ఉన్నాం. ఓకే సార్, ప్రధానంగా టై ఉమెన్ వింగ్ కూడా ఉందని చెప్పారు ఇందాక. అంటే మహిళలు రాణించినప్పుడే సొసైటీ కానీ కంట్రీ కానీ వరల్డ్ కానీ డెవలప్ అవుతుంది. ఆ మహిళలు రాణించే విధంగా ఈ టై ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తుంది సార్? సో ఈ టై ఉమెన్ ప్రోగ్రాము దాదాపు 2014-15లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. సో దాదాపు 10 years అయింది. ఈరోజు దట్ కమ్యూనిటీ ఈజ్ మోర్ దెన్ 10,000 పీపుల్ టు ఉమెన్. ఇది నేను
లాస్ట్ 3-4 years చూసిన దాంట్లో దాదాపు ఒక 7-8 ఈ టై ఉమెన్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఆంటర్‌ప్రెన్యూర్స్ పలుసార్లు షార్క్ ట్యాంక్లో వచ్చి డబ్బులు తీసుకున్నారు. షార్క్ ట్యాంక్లో వాళ్ళని షోకేస్ చేయడం జరిగింది. మళ్ళా ఈ టై గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు వీళ్ళు ఏదైతే ఫైనాన్స్లో పాల్గొంటారో ఆ ఫైనాన్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకు దాదాపు 1 million నుంచి 2 million వరకు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ జరిగింది. హెల్త్ కేర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ టు హెల్త్ కేర్లో ఈ 3-4 రంగాల్లో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ టై ఉమెన్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిందనమాట. సో దట్స్ ఎ వెరీ వి టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ ది టై ఉమెన్ ప్రోగ్రామ్. మీరు అన్నట్టుగా దాదాపు 50% ఆఫ్ ది ఎకనామిక్ జీడిపి రైట్ మన దీంట్లో అది పెరగాలంటే మహిళలు రావాలి. మహిళలు తీసుకో కానీ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు మేక్ షూర్ దట్ హ్యాపెన్స్. ఓకే సార్, ప్రధానంగా ఇంకా విద్యార్థి దశ నుంచే వాళ్ళలో అంకుర పరిశ్రమల విషయంలో కానీ ఔత్సాహిక పారిశ్రామిక దశగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా కూడా స్కూల్స్లో అంటే మీరు విద్యార్థి దశ నుంచే మేము టై ప్రయత్నిస్తున్నాను. కరెక్ట్. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి సార్? యాక్చువల్గా ఇది మీ ప్రేక్షకులకు అంటే మీ యువ ప్రేక్షకులకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ టైయు ప్రోగ్రాము అంటే మీరు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ మీ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక దగ్గర పనిచేస్తుంటారు. మీరు ఇప్పుడు నౌ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, లేదా మీరు డిగ్రీలోనే మీరు ఫైనల్ ఇయర్లోనో లేకపోతే థర్డ్ ఇయర్లోనో ఉన్నారు, మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీకు ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టైయు ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే ఆ ప్రోగ్రాం ద్వారా మీరు దాదాపు అగైన్ 4 months వరకు ఆల్మోస్ట్ 17 weeks మీకు ఈ ప్రోగ్రాం ఉందన్నమాట. ఈ ప్రోగ్రాం ద్వారా మీకు ఏ విధంగా అయితే మీ ఐడియాని గో టు మార్కెట్ స్ట్రాటజీస్, అగైన్ మీరు ఏ విధంగా అయితే మీరు డిజైన్ థింకింగ్ చేయాలి, మీరు ఏ విధంగా అయితే ఈ ఐడియాని 10 మంది దగ్గరకు తీసుకెళ్ళి దీని మార్కెట్లో మీరు దీన్ని డెవలప్ చేయాలి అనే ఇటువంటి వివిధ ఐడియాస్ ఈ టైయు ప్రోగ్రాం ద్వారా ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీకు నేర్పించడం జరుగుతుంది అన్నమాట ఈ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు. ఓకే సార్. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు రైస్ యూనివర్సిటీతో మాకు ఒక అనుసంధానం ఉంది. వీళ్ళని మేము ఈ ఫైనల్గా వచ్చిన వాళ్ళని రైస్ యూనివర్సిటీలో హ్యూస్టన్లో మీ సెండ్ దెమ్ టు ఫైనల్స్. అక్కడ దాదాపు $2 million వాళ్ళకు ప్రైజ్ మనీ అనమాట. విద్యార్థులు ప్రతిభ కనబరిచిన వాళ్ళని మేమే తీసుకెళ్తాం ఇక్కడ నుంచి యుఎస్కి. మన హైదరాబాద్ బిట్స్ పిలానీ నుంచి ఒక విద్యార్థి తీసుకెళ్లి $2 million ఫస్ట్ ఇయర్ గ్రాంట్ వచ్చింది. ఆ తర్వాత అనదర్ $3 million ఆ కంపెనీ గాట్ ఇన్వెస్ట్మెంట్. దాదాపు టోటల్ $5 million ఆ కంపెనీ రైజ్ చేసింది. సో అటువంటి ప్రోత్సాహం ఈ టైయు ద్వారా ఇస్తున్నాం అనమాట. ఈ టైయులో గ్లోబల్ ఫైనలిస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకు $100,000 ప్రైజ్ మనీ టై గ్లోబల్ ఇస్తుంది. అది గ్రాంట్, ఇట్ ఈస్ నాట్ ఎక్విటీ. ఓకే. వాళ్ళకి అది ఆ $100,000తో మేము కోరుకునేది ఏంటంటే ఆ $100,000 వాళ్ళ ఐడియా మీద పెట్టి ఆ ఐడియాని ఒక లెవెల్కు మెచ్యూరిటీ స్టేజ్కి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెంచర్ క్యాపిటల్ కానీ లేకపోతే వేరే విధంగా డబ్బులు తీసి పెరుగుతారు అనేది మా ఆశ అన్నమాట. ఓకే సార్. చివరిగా ఒక ప్రశ్న. టిఐఈ గ్లోబల్ చైర్మన్గా మీరున్నారు. మురళీ బుక్కపట్నం గారి ప్రత్యేక ఆలోచనలు ఏంటి ఈ టైని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి? లేదంటే ఏ ప్రాంతం వాళ్ళకి అభిమానం ఉంటుంది? ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి మీరు, ఈ తెలుగు రాష్ట్రాల యువతకి ప్రత్యేకంగా ఇలాంటి టై తరఫున ఏమన్నా ఎంకరేజ్మెంట్, బూస్టింగ్? తెలుగు సంతతికి చెందిన ఏ వ్యక్తి కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ఆ లింక్డ్ఇన్ ద్వారా మీరు ఎప్పుడు ఎలా రీచ్ అవుట్ అయినా కూడా నాకు తగిన సహాయం ఇచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్, నా ఆశయం ఏంటి అంటే బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ వాంట్ టు ఓపెన్ 100 chapters. ఈరోజు 67 చాప్టర్లు ఉన్నాయి. ఇంకొక 23 చాప్టర్లు మేము ఈ సంవత్సరం లోపల నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మరియు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి చెందిన జీడిపి పెరగాలి అంటే మనకి ఏదో ఒక 2-3 యూనికార్న్లు వస్తే దానివల్ల పెరుగుతుంది అనుకోలేదు. ఈరోజు మన భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చాలామంది ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నారు.
వాళ్ళు ఒక దశకు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు ఒక 25 కోట్లకు కానీ ఒక 50 కోట్లు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నిలిచిపోతున్నారు అన్నమాట. వాళ్ళకి ఆ పెరుగుదల మళ్ళా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి సాధ్యపడట్లేదు. అటువంటి వ్యక్తులకు, అటువంటివి మేము దాదాపు 10,000 మంది భారతదేశంలో ఉన్నాయి అనేది మేము ఐడెంటిఫై చేశాం. అటువంటి 10,000 మందిని, ఆ 10,000 SMEలను మేము సెక్టోరల్గా విభజిస్తున్నాము, రాష్ట్రాలుగా విభజిస్తున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఫార్మస్యూటికల్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ మీరు తీసుకోండి. తెలంగాణలో బయోటెక్నాలజీ కానీ, లేకపోతే మీరు వ్యాక్సిన్స్ సంబంధించింది కానీ, లేకపోతే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించింది కానీ, ఇటువంటి సెక్టోరల్ మీరు తీసి వాళ్ళను ఎందుకు వాళ్ళు ఆ 25 కోట్లు కానీ 50 కోట్ల దగ్గర నిలిచిపోతున్నారు, వాళ్ళు 1000 కోట్లు ఎందుకు కావట్లేదు, 2000 కోట్లు ఎందుకు కావట్లేదు అనే ఒక సంకల్పంతో ఈరోజు మేము నా చైర్మన్షిప్ కింద వీ హ్యావ్ టేకెన్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ 1 million entrepreneurs, 10 million jobs, $100 billion ఆఫ్ ఎకనామిక్ వెల్త్ ఈ భారతదేశానికి మేము కల్పించాలనే దీంతో మేము ఉన్నాం అన్నమాట. సో ఈ 10,000 మంది SMEస్ని మేము ఏ విధంగా వాళ్ళని ఈ టై స్కేలప్తో కానీ, టై నర్చర్తో కానీ వాళ్ళకి అనుసంధానం చేసి ఫారిన్ మార్కెట్స్, ఈరోజు మన భారతదేశంలో ఏంటంటే శ్రీకాంత్ గారు, మనం ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోవాలంటే ఒక స్క్రూ డ్రైవర్ ఓకే ఇది పని చేస్తుంది అంటే జుగాడ్ అంటాం. ఆ జుగాడు అనే దానికి మనం చాలా అలవాటు పడిపోయినాం. జుగాడ్ అనేది కాకుండా ఒక జర్మన్ ఇంజనీరింగ్కి కాంపిటీషన్ కింద, లేకపోతే ఒక ఇటలీ డిజైన్ కాంపిటీషన్ కింద మనం ఈ SMEస్ని తయారు చేసి వాళ్ళని మనము పోటీ పడేట్టు, ఆ విధంగా పోటీ పడేట్టు చేస్తే ఇక్కడున్న మార్కెట్ వాళ్ళకంటే ఫారిన్లో ఉన్న మార్కెట్తో వాళ్ళు అనుసంధానం చేసుకొని వాళ్ళు ఫారిన్ కంట్రీస్తో వ్యాపారం చేసే విధంగా మనం తయారు చేసి అక్కడి నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశంలోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష, నా అభిలాష. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ గోల్. ఒకటి 100 చాప్టర్లు చేయాలనేది, రెండోది అట్లీస్ట్ $100 billion ఆఫ్ జీడిపి నేను ఇంక్రీజ్ చేయాలి. నా ద్వారా అది సాధ్యమైతే నేను దేవునికి చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ మురళి. థ్యాంక్ యూ. ఇది టై ద్వారా ఇప్పటివరకు అందించే కార్యక్రమాలు భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాలను మరింత విస్తృతపరిచి అంకుర పరిశ్రమలతో పాటు యువతను ప్రోత్సహించడమే టై లక్ష్యం అని చెప్పి మురళీ బొక్కపట్నం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.